సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ విచారణకు హాజరు కావడం లేదని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. ముందే నిర్ణయించిన కార్యక్రమాల దృష్ట్యా నేడు విచారణకు హాజరు కావడం సాధ్యం కాదు అని చెప్పారు. కాగా దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది సీబీఐ అధికారులు ఒకసారి కవితను విచారించారు. ఇటీవల ఈ కేసులో కవితను నిందితురాలుగా చేర్చి ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసులు పంపింది. ఈ క్రమంలో ఇవాల్టి విచారణకు హాజరు కాలేనని కవిత సీబీఐకి లేఖ రాశారు. ఈ లేఖలో కవిత పలు కీలక అంశాలు ప్రస్తావించారు. సిఆర్పీసీ సెక్షన్ 41A కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలి లేదా ఉపసంహరించుకోండని కోరారు. సిఆర్పీసీ సెక్షన్ 41A కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదన్నారు. 2022 డిసెంబర్లో అప్పటి దర్యాప్తు అధికారి ఇదే తరహా నోటీసును సెక్షన్ 160 కింద ఇచ్చారని, గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీసుకు ప్రస్తుత సెక్షన్ 41A నోటీస్ పూర్తి విరుద్ధంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. సెక్షన్ 41A కింద ఎందుకు ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టంగా లేదని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో లిక్కర్ స్కామ్ కేసులో నోటీసులు జారీ చేయడం అనేక ప్రశ్నలకు తావిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. అయితే తనకు ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున ఢిల్లీకి పిలవడం అనేది ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అవరోధం కలిగిస్తుందని, ఇది తన ప్రజాస్వామిక రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీబీఐ చేస్తున్న ఆరోపణల్లో తన పాత్ర లేదని, పైగా ఈ కేసు కోర్టులో పెండింగ్ లో ఉందని గుర్తు చేశారు. ఈడీ నోటీసులు జారీ చేయగా తాను సుప్రీంకోర్టును ఆశ్రయించారని తెలిపారు. ఆ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని, కేసు విచారణ పూర్తయ్యే వరకు ఈ కేసులో దర్యాప్తుకు పిలువబోమని అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం సీబీఐకి కూడా వర్తిస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తనకు పార్టీ కొన్ని బాధ్యతలు అప్పగించిందని, రానున్న 6 వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం సమావేశాల స్కెడ్యూల్ ఖరారైందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రానున్న 6 వారాల పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఎన్నికల పనుల్లో బిజీగా ఉండటంతో ఫిబ్రవరి 26వ తేదీన విచారణకు హాజరు కాలేనని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జారీ చేసిన నోటీసులను నిలిపివేతకు పరిశీలించండి విజ్ఞప్తి చేశారు. ఒకవేళ తన నుంచి సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటారని కవిత స్పష్టం చేశారు. దీంతో కవిత సీబీఐ విచారణకు హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠకు తెరపడింది. కవిత లేఖపై సీబీఐ ఎలాంటి నిర్ణయంపై తీసుకుంటుందో అని సస్పెన్స్ నెలకొంది.